ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగున్నారని, నూతన సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలని కొత్త కొత్త ఆశలతో, కొత్త కొత్త గోల్స్తో, ప్రణాళికలతో ఎలా ముందుకెళ్తున్నారు. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు ఎన్నో అద్భుతాలను చేశాడు కదా. ఈ సంవత్సరం అంతట్లో దేవుని అద్భుతాలను పొందుకోవాలని ప్రతి ఒక్కరూ అసలు నూతన సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలి, నూతన సంవత్సరానికి వెళ్ళిపోయే ముందు మనం వచ్చిన తర్వాత ఎన్నో తీర్మానాలు తీసుకుంటాము, ఎన్నో గోల్స్ పెట్టుకుంటాం. అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటాం కదా. అయితే ఈ మాటలు వింటున్న నీకు కూడా, దేవుని ప్రజలకు యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో శుభములు. గత సంవత్సరం అంతా దేవుని మహాకృపలో భద్రపరచబడి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నాం. ప్రపంచంలో అనేకులు వివిధ కారణాల వల్ల గతించిపోయారు. గతించిన సంవత్సరాలలో కరోనా విలయంలో అనేకులు ప్రాణాలు కోల్పోయారు. మనం వారికంటే గనులమని గొప్పవారమని కాదు కానీ దేవుని మహాకృపలను మాత్రమే మనం జీవించగలుగుతున్నాం. ఈ సంవత్సరం మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ విధంగా మనం నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందామా? ఒకటి ఏంటంటే, కృతజ్ఞతతో నూతన సంవత్సరానికి మనం ప్రవేశిద్దాం. ఎందుకంటే ఈ సంవత్సర కాలం అంతా దేవుడు మన జీవితంలో జరిగించిన మేలులను, ఉపకారాలను మనం తలపోసుకుంటూ నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. నిజమే కదా ఫ్రెండ్స్? దేవుడు కూడా మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే, ఎంతోమంది కరోనాలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్లలో చనిపోయిన ఉన్నారు, జబ్బులతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం బ్రతుకున్నామంటే అది దేవుని కృపే కదా. కీర్తనల 103:2 కూడా ఇది ఉంటుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరుమకుమని కీర్తనకారుడు దేవుని స్తుతించినట్లుగా మనం కూడా దేవుని పట్ల కృతజ్ఞతను కలిగి ఉందాం. సరేనా? దైవజనుడైన సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాటను మనం ఒకసారి గమనిద్దాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యం చేసనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకం. నిజమే కదా? ఆయన చేసిన మేళ్ళు గొప్ప కార్యాలు మనం తలంచుకొని పూర్ణ హృదయంతో ఆయన సేవించాలంట. ఈ మాటలు ఎక్కడ ఉంటాయంటే బైబిల్లో 1 సమూయేలు గ్రంథం 12:24 ఉంటాయి. మన తలంపుల్లో ఎవరున్నారు? ఒకసారి ఆలోచించేద్దాం. మన ఆలోచనలు ఎవరి చుట్టూ తిరుగుచున్నాయి? సర్వశక్తుడైన దేవుడు గొప్పవాడు గనుక ఆయన తన ప్రజల జీవితాల్లో గొప్ప కార్యాలు ఎన్నో చేశారు, నేటికి చేస్తూనే ఉన్నారు. ఆయన సిలువలో మన పాపం నిమిత్తం మరణించి తన గొప్ప ప్రేమను వెల్లడి చేశారు. అడుగడుగునా మనకు తోడిండి నడిపిస్తూ తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా మన జీవితంలో అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను జరిగిస్తున్నారు. దేవుడు చేసిన ప్రతి మేలును తలపోసుకుంటూ మరింత కృతజ్ఞతా భావంతో ఆయన మనస్ఫూర్తిగా సేవిస్తూ నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందామా? రెండో మాటగా ప్రార్థనా పూర్వకంగా నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కొందాం. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. కీర్తన 65:2 ఉంటుంది. క్రైస్తవ జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యతను గుర్తెరిగిన వారు దేవునికి మహిమకరంగా జీవించగలరు. ఎన్నో కారణాలు చూపిస్తూ, సాకులు చెప్తూ ప్రార్థనకి దూరంగా చాలా మంది ఉన్నారు. నూతన సంవత్సరం దీవెనకరంగా మనకి మారాలంటే ప్రార్థనలో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అప్పుడే వారికి ఇలాగ జరుగుతుంది అనమాట. వారికి ఇలాగ జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయిచుండగా నేను ఆలకించేదను. ఏం చెప్తున్నారండి? మనం ఇంకా ఇలా అనుకుంటానే ఉంటాం, మనం ఇంకా అడుగుదామని అనుకుంటాం, కానీ దేవుడు అప్పుడే ఆన్సర్ ఇచ్చేస్తాడు మనకి. మనం ఇంకా చెప్తూనే ఉంటాం, దేవుడు చెప్పగానే కూడా దేవుడు ఆలకించి మనకి జవాబు ఇస్తాడు. యెషయా గ్రంథం 65:24 ఉంటుందన్నమాట. వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేస్తానని, మనవి చేయిచుండగానే నేను ఆలకిస్తాను. నిజమే కదా?
దేవుడి ప్రణాళికలు చాలా ఉన్నతమైనవి. దేవుని వాగ్దానాలు అమూల్యమైనవి. వాటి నెరవేర్పు మన జీవితాల్లో చూడాలంటే ప్రార్థనలో మన మోకాళ్ళు వంచాలి. ఈ సంవత్సరంలో దేవునికి అవిధేయంగా జీవించిన వారు పశ్చాత్తాపంతో దేవునికి సన్నిధికి రావాలి. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రావాలి. క్షమాపణను అర్థిస్తూ కృపాసింహాసనం దగ్గరకు చేరుకోవాలి. ఆలోచనలలో, క్రియలలో తప్పిపోయి పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని కలిగించిన స్థితిలో ఉంటే విరిగిన మనసుతో, నలిగిన హృదయంతో దేవుని సన్నిధానంలోకి రావాలి. ఎందుకంటే దేవుడు విరిగి నలిగిన హృదయమును దేవుడు ఎన్నడూ అలక్ష్యం చేయడని చెప్పి కీర్తన 51:17 ఉంటుంది. సంఘాల్లో జీవం కోసం ప్రార్థించాలి. కుటుంబాల్లో ఐక్యత కోసం పట్టుదలగా ప్రార్థించాలి. కంపల్సరీ ఇది చేయాలి. ఎందుకంటే దేవుడు కుటుంబాల్లో ఒక ఎడల అసమాధానం కలుగు చేశాడంటే ఐక్యత ఉండదు అక్కడ. సో మనం ఎక్కువ ఐక్యత కోసం ప్రార్థించాలి. దుష్టుడికి ఏమాత్రం మనం చోటు ఇవ్వకూడదు. దేశంలో సువార్త ద్వారాలు సంపూర్ణంగా తెరవబడినట్లు మనం ప్రార్థించాలి. ముఖ్యంగా యువత ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన కాడి మోయువారుగా తమ్మును సాము సిద్ధపరుచుకున్నట్లుగా ప్రార్థించాలి. ఆత్మల సంపాదన జయంతో ముందుకు సాగిపోతున్న దేవుని సేవకుల కోసం, వారి సంఘాల కోసం పట్టుదలగా ప్రార్థించాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు విజ్ఞాపనకర్తలు లేపబడినట్లు ప్రార్థించాలి. రానున్న సంవత్సరంలో దేవుని ప్రజలంతా దేవుని గొప్ప కార్యం చూసినట్లుగా ప్రార్థనాపూర్వకంగా నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. ఇక మూడోది, విశ్వాసంతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. విశ్వాసం లేకుండా మనలో ఏ ఒక్కరూ దేవునికి ఇష్టలుగా ఉండలేం, బతకలేం. కడవరి దినాల్లో అపవాది అనేకుల విశ్వాసాన్ని పాడు చేస్తున్నాడు. అబద్ధ బోధల వలన, దెయ్యముల బోధల వలన ప్రభావితం చెంది సత్యానికి దూరమైపోతున్న వారు కూడా ఉన్నారు. దేవుని ప్రజలు అనుదినము తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రభువుతో సహవాసం చేయడం వలన, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడటం ద్వారా విశ్వాసంలో బలపడగలం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మూలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా 43:19 నిజమే కదా. ఎడారిలో నదులు పారజేస్తున్నాడంట దేవుడు, అరణ్యంలో మనకి త్రోవ కలుగజేస్తున్నాడంట. ఆలోచించండి ప్రియ స్నేహితులారా. అవిశ్వాసం, సందేహంలో హృదయంలో ఉత్పన్నమైనప్పుడు దేవుని వైపు చూద్దాం. మనం విశ్వాస నేత్రాలతో దేవుని ప్రణాళికలను, ఉద్దేశాలను గమనిద్దాం. అవిశ్వాసం రానివద్దు. ఎవరి హృదయాల్లో, ఎవరి మనసులోకి అవిశ్వాసం రానివద్దు, ఏమాత్రం రానివద్దు. విశ్వాసం ద్వారానే మనం విజయాలను సొంతం చేసుకోగలం. రోగాలు చుట్టుపుట్టినప్పుడు నీ దేవుడు నేను స్వస్థపరిచే దేవుడు అని నువ్వు విశ్వాసం ఉంచావు అనుకో, కంపల్సరీ దేవుడు స్వస్థపరుస్తాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని చెప్తున్నాడు కదా, దేవుడే చెప్తున్నాడు. ప్రతికూల పరిస్థితులు దాపరించినప్పుడు ప్రేమగల దేవుడు వాటిని అనుకూలంగా మనకు మార్చగల దేవుడు అని విశ్వసించు. నిందలు, అవమానాల ద్వారా కొట్టబడుతున్నప్పుడు కూడా దేవుడి మెప్పును, ఘనతను ఇవ్వగలడని విశ్వసించు. జీవితంలో పోరాటం ఉధృతమైనప్పుడు విజయం నీకు చాలా సమీపంగా ఉందని విశ్వసించు. నీ ప్రార్థనలు వృధా కావట్లేదని, ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థం కావట్లేదని నమ్ము. ఆయన్ని ఆరాధించు. దేవుడు తగిన సమయంలో నీ ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తారు. నీ ప్రయాసకు తగిన దీవెనను దేవుడు అనుగ్రహించి అన్ని విషయాల్లో నిన్ను హెచ్చిస్తారు. ఇవన్నీ చేద్దామా ఫ్రెండ్స్? ఈ మాటలని దేవుడు దీవించును కాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.